సరస్వతీ పూజ అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరస్వతీ పూజ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అది విద్యార్థులు చేసుకునే పూజ అనుకుంటారు. కాదు, సరస్వతీ పూజ అంటే ఆయుధ పూజ అని పిలుస్తారు. ఎందుకు సరస్వతీ పూజకంత ప్రాధాన్యత అంటే, సరస్వతీ పూజ అంటే విద్యార్థులు మాత్రమే చేసేది అని అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా పొరపాటు. ఎందుకో తెలుసా? సరస్వతీ కటాక్షము దేంట్లోంచి ఉంటుంది? ఒక సైనికుడు ఉన్నాడనుకోండి, కత్తి తిప్పడంలో ఉంటుంది. ఒక ఏనుగు ఉందనుకోండి, అది మావటి మాట వినడంలో దానికి కటాక్షం ఉంటుంది. ఒక ఇల్లాలు ఉందనుకోండి, బాగా ఉండి పెట్టడంలో ఆవిడ యొక్క శక్తి ఉంటుంది. ఒక విప్రుడు ఉన్నాడనుకోండి, ఆయన జీవితం పంచాంగం మీద ఆధారపడుతుంది. ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడనుకోండి, ఆయన యొక్క నైపుణ్యం అంతా ఆ స్వరాలు, ఆ పక్కన ఉండేటటువంటి ఆ శృతి ఇచ్చేటటువంటి శృతి యొక్క స్థాయిని నిర్వచించి చెప్పగలిగినటువంటి పరికరం మీద ఆధారపడుతుంది. ఒక శిల్పి ఉన్నాడు, ఉలి మీద ఆధారపడతాడు. ఒక కుమ్మరు ఉన్నాడు, కుండలు చేసేటటువంటి సాధనం మీద ఆధారపడతాడు. ఒక చిత్రకారుడు ఉన్నాడు, కుంచె మీద ఆధారపడతాడు. ఇప్పుడు ఎవరి సరస్వతీ కటాక్షం ఇందులోంచి వచ్చింది? ఎవడికి ఏది సాధనమో అందులోంచి ఆయన కీర్తి వచ్చింది. ఒక రవివర్మకి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పట్టుకున్న కుంచెలోంచి వచ్చింది. ఒక చిట్టిబాబు గారికి అంత పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన వీణ వాయించడంలో వచ్చింది. బాలమురళీకృష్ణ గారికి అంత పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పాట పాడడంలో వచ్చింది. గణపతి స్థపతికి అంత పేరు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలు చెక్కడంలో వచ్చింది. పంచాంగ రచయితల్లో కొంతమందికి అంత పేరు ప్రఖ్యాతులు ఎందుకు వచ్చాయి? వాళ్ళు సుముహూర్త నిర్ణయం అంత బాగా చేస్తారు కనుక వచ్చింది. ఒక పురోహితుడికి అంత మంచి పేరెందుకు వస్తుంది? స్వరంతో మంత్రం చెప్తాడు కాబట్టి వచ్చింది. ఒక ప్రవచనం చేసేవాడికి అంత పేరెందుకు వచ్చింది? అర్థమయ్యేటట్టు చెప్తాడు కాబట్టి వచ్చింది. కాబట్టి ఎవరికి ఏది ఎందుకు వస్తుంది? ఆయనకి ఏది ఉపకరణమో ఆ ఉపకరణమే సరస్వతీ కటాక్షమునకు కారణమై కీర్తికి కారణమైంది. బా, ఎక్కడికైనా వెడితే ఏమి సహించదండి. పెద్ద ఇబ్బంది ఏమిటంటే అదంత అమరికగా అంత బాగా వండుతుంది, దాని చేతి వంటకు అలవాటైపోయి బయట ఎక్కడ తినలేను అంటాడు ఒక్కొక్క ఆయన. ఇప్పుడు ఆయన అంత వశపడిపోయేటట్టుగా ఆవిడ వండగలుగుతోంది. ఇప్పుడు ఆవిడ సరస్వతీ కటాక్షం ఆవిడ చేతి అట్లకాడలో ఉంది. మీరు మైసూరులో చూస్తే ఆయుధ పూజ అంటే సైనికులు వాడేటటువంటి ఆయుధాలు పెట్టి మైసూరు రాజా గారు ఇప్పటికీ హెలికాప్టర్లో దిగుతాడు మహానవమి నాడు. విజయదశమి 10వ రోజు, 9వ రోజు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మొదటి 3 రోజులు దుర్గగా, రెండవ 3 రోజులంటే 4 నుంచి 6, 4, 6 3 రోజులు మహాలక్ష్మీ పరంగా, చివరి 7, 8, 9 రోజులు మహాసరస్వతీ పరంగా పూజ ఉంటుంది. ఉన్నప్పుడు 9వ రోజు చిట్ట చివరి రోజు కామకోటి వారు ఒక చేస్తారు. కామకోటి వారు ముందు రోజే సరస్వతీ పూజలో పెట్టవలసినవన్నీ కూడా రాత్రి అమ్మవారి దగ్గర పెట్టవలే. పిల్లలందరికీ కళాలు ఇవ్వాలనుకున్నారనుకోండి, ముందు రోజు రాత్రే పెట్టేస్తారు. ముందు రోజు రాత్రే అమ్మవారి దగ్గర ఉంటాయి, ఉండి మర్నాడు పూజకు వస్తాయి. పూజ చేసేటప్పుడు సరస్వతీ పూజలో చాలా మంది అభిప్రాయం ఏమిటంటే అది విద్యార్థులు చేసుకునే పూజ కాబట్టి విద్యార్థులతో సరస్వతీ పూజ చేయించుకుంటే చాలు. చాలా తప్పు. సరస్వతీ పూజలో పెట్టేవి ఏమిటో తెలుసా? మీరు నన్ను సక్రమంగా అర్థం చేసుకుంటే మా ఆవిడ కూరగాయలు తరిగే కత్తిపీట కూడా. ఎందుకో తెలుసా? ఇవాళ చాలా మందో మాట అంటుంటారు, వర్క్ ఈజ్ వర్షిప్. ఎందుకంటే గుళ్ళు గోపురాలు అంటారు. తప్పు, వాడికేం తెలుసు, వాడి బుర్ర. అసలు దాన్ని చెప్పినది సరస్వతీ పూజ. సరస్వతి అంటే ప్రవాహం. ఒక వ్యక్తి యొక్క నైపుణ్యం దేని మీద ఆధారపడుతుంది? ఒక పరికరాన్ని అతను పట్టుకోవడం మీద, ఆ పరికరాన్ని అతను ఉపయోగించడం మీద ఉంటుంది. ఒక పెద్ద శిల ఉందండి, ఒక రాయి, అందులోంచి 25 అడుగుల ఎత్తు హనుమ రావాలి. ఇప్పుడు ఆ నల్లరాతి మీద కూర్చుని శిల్పి ఉలి పట్టుకుని చెక్కుతాడు. ఎక్కుతూ వెళ్ళిన తర్వాత చిట్ట చివర కళ్ళు చెక్కాలి. ప్రధాన శిల్పి వచ్చి కొబ్బరికాయ కొట్టి కూర్చుని చిన్న శిల ఉలి పట్టుకుని ఎంత జాగ్రత్తనో కొడతాడు. ఎందుకంటే ఇంత విగ్రహం అయిపోయిన తర్వాత కన్నుకి పెద్ద పెచ్చి ఎగిరిపోయింది అనుకోండి, పోయిందంతే ఆ విగ్రహం. అంత జాగ్రత్తగా చెక్కుతాడు. ఇప్పుడు
ఇంతమంది కోరికలు తీర్చి, ఇంతమంది చేత అభిషేకాలు అందుకుని, ఇంతమంది చేత పూజలు అందుకుని, ఇన్ని అధివాసాలు అందుకుని ప్రతిష్ఠ అవుతున్నటువంటి మూర్తి నల్లరాతిలోంచి బయటికి వచ్చేటట్టుగా చేసినటువంటి శిల్పిలో సరస్వతి కటాక్షము లేని నాడు ఎలా వచ్చింది? ఆయన యందు సరస్వతి ఉలితో ముతిని తీయగలిగిన శక్తిగా లోపలుంది. అది ఉలిని పెట్టి సుత్తితో కొడుతున్న ప్రతి దెబ్బలో సరస్వతీ కటాక్షం ప్రవహిస్తూ ఇంతమందిని అనుగ్రహించే మూర్తిగా బయటికి వచ్చింది. ఇప్పుడు ఆయన సరస్వతీ కటాక్షానికి ఆధారమేది? పట్టుకుని యుద్ధానికి ఎడతాడు, వెళ్ళి శత్రువుల్ని దునుమాడతాడు. ఇప్పుడు తన జీవితానికి ఆస్కారం ఏది? ఆ కత్తికి పూజ చేస్తాడు. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, బయట మబ్బేసి పడుతుంటుంది, అంతే గబగబా నాగలి భుజాన వేసుకుని వెళ్ళి రెండెద్దులకి నాగలి కట్టి, నాగలి పట్టుకు దున్నడం అంత తేలికేం కాదు, పైకి కనపడినంత ఉండదు. తెలిసి తెలియక నాగలి పట్టుకుంటే కాలు తెగిపోతుంది. ఆ తలపాగా కట్టుకోవడంలో తెలుస్తుంది రైతు బిడ్డ అని. ఆ తలపాగా కట్టుకుని ఆ నాగలి పట్టుకుని రైతు ఆ ఎద్దుల్ని రెండింటినీ తోలుతూ ఈ పైకి తేలిపోకుండా భూమి లోపలికెళ్ళి అడ్డు పడిపోకుండా పెళ్లలు పైకొచ్చేటట్టుగా దాన్ని తేలుస్తూ గుత్తూ జాగ్రత్తగా ఒత్తిపెడుతూ ఎద్దులు నడిపిస్తూ దుక్కి దున్నేటటువంటి రైతు ఉంటాడే, ఆ భూమిని సారవంతం చేయగలిగినటువంటి ఆ శక్తి ఆ నాగలికి ఎద్దులు కట్టి నడిపించగలిగినటువంటి ఆయన ఇంతమంది అన్నం తినడానికి పంట పండడానికి కారణమైంది. ఆ నాగలి ఆయన సరస్వతి అనుగ్రహానికి సాధనం కాబట్టి నాగలికి ఆయన పూజ చేస్తాడు. నేను ఇంత కాస్త ఆరోగ్యంగా ఉండి సాయంకాలం అయ్యేటప్పటికీ గుక్కెడు మంచినీళ్లు తాకుండా 2 గంటలు ఉపన్యాసం చెప్పాలంటే నేను తినవలసినటువంటి సాత్వికమైన ఆహారాన్ని నాకు కావలసిన రీతిలో వండి పెట్టడానికి, ఆ ఏ కూర ఎలా తరగాలో అలా వండి పెట్టడానికి ఆ భార్యకి సాధనమై నా ఆరోగ్యం నిలబడడానికి కారణమైన కత్తిపీట మా ఆవిడ సరస్వతీ కటాక్షానికి సాధనం. ఒక పిల్లవాడు చదువుకుంటున్నప్పుడు వాడు చదువుకున్నది జ్ఞాపకం పెట్టుకున్నది వాడు ఇంత స్థాయిలో జ్ఞాపకం పెట్టుకున్నాడని చెప్పడానికి ఉదాహరణ వాడి చేతిలో ఉన్న కలం. వాడు ఎంత బాగా రాశాడో దాన్ని బట్టి వాడిని అంత పెద్ద కళాశాలలో కూర్చోబెడతారు. రేపు కళాశాలలోంచి అంత పెద్ద ఉద్యోగంలోకి తీసుకెడతారు. అధికారి ఇలా సంతకం పెట్టాడంటే కొన్ని వేల మందికి అన్నం పుట్టచ్చు. ఒక్క అధికారి ఇలా సంతకం పెట్టాడంటే భగ్గున మంట మండచ్చు. ఒక్క సంతకంలోంచి మంటలు మండుతాయి, ఒక్క సంతకంలోంచి అన్నం పుడుతుంది. ఆ సంతకం పెట్టేటప్పుడు ఆయనకి అంత అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే అంత విచక్షణతో ఆలోచించి పెట్టగలడు కనుక సరస్వతీ కటాక్షం. ఇప్పుడు ఆ కలం ఆ సంతకం ఆయన సాధనం, ఆయన సరస్వతీ కటాక్షానికి గుర్తు. వీడిక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండకూడదు, ఆయన బదిలీతో సంతకం పెట్టాడు, అది ఆయన సరస్వతీ కటాక్షం, ప్రశ్నించడానికి వీల్లేదు ఆయన్ని. ఇప్పుడు ఆ కలం ఆయనకి పనిముట్టయింది. వర్క్ ఈజ్ వర్షిప్. గుళ్ళోకి వెళ్ళడం మానేసి ఆఫీసులో కూర్చోమాదు. నీ సరస్వతీ కటాక్షం ఎందులోంచి ప్రసరణమవుతోందు పట్టి నీ ఉద్యోగాన్ని కూడా సరస్వతీ అనుగ్రహ ప్రసార సాధనంగా స్థానంగా గుర్తించి ప్రతి కార్యాలయం, ప్రతి పాఠశాల, ప్రతి విద్యాలయం కూడా సరస్వతీదేవి నర్తించే ప్రదేశాలని గుర్తిరిగి పవిత్రంగా కూర్చోని వర్క్ ఈజ్ వర్షిప్. అంతేకాని పొద్దున్న 10ంటికి రారా అంటే 8ంటికి వచ్చి 5ంటికి పోరా అంటే 9ంటి వరకు కూర్చుని పైన పెట్టవలసిన చెయ్యి కింద పెట్టడం వర్క్ ఈజ్ వర్షిప్ కాదు. ఏది ఎలా ప్రసరిస్తోందో తెలుసుకుని బతకడం సరస్వతీ పూజ. అందుకే సరస్వతీ పూజ ఎవరు చెయ్యాలి అంటే కేవలం పిల్లలు కాదు. ఎవరు చేస్తారు అంటే అసలు సరస్వతీ సంబంధం లేనివాడు ఉండడు. అందరికీ సరస్వతి అవసరం, అందరూ సరస్వతీ పూజ చెయ్యాలి. అందుకే కదా ఈ సంవత్సరం మనం కేవలం పిల్లలకే కాదు సరస్వతీ పూజ, కొంతమందికి ప్రత్యేకంగా ఒక వయస్సు వచ్చిన తరువాత మనం భగవంతుడి గురించి చెయ్యవలసినటువంటి పానికి సంబంధమైనటువంటి సాధన వచ్చి పెద్దవాళ్ళకి కూడా సరస్వతీ పూజలు వేసిపెట్టాం ఈ ఏడాది సరస్వతీ పూజ నాడు చేయించడానికి. కాబట్టి సరస్వతీ పూజ అనేటటువంటిది సరస్వతీ పూజ చెయ్యాలి, నిరంతరం చెయ్యాలి. కనీసంలో కనీసం శారదా నవరాత్రులలో అమ్మవారు సరస్వతి కటాక్షాన్ని విరజిమ్ముతుంది. ఆ కాలమునందు ఆ శక్తి ఉంటుంది. అందుకని కాలము సరస్వతి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ప్రకృతి. అందుకే శంకరాచార్యుల వారు శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం త్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అంటారు. మీరు చూడండి,
అసలు సరస్వతీ పూజ నాడు పెట్టేటటువంటి నైవేద్యాన్ని కూడా యథార్థానికి శాస్త్రం నిర్వచనం చేసింది. అసలు ఆ రోజు పిల్లలందరినీ ఆ సరస్వతీ పూజ అయిపోయిన తర్వాత పెట్టవలసిన ప్రసాదాలు రెండే. ఒకటి తప్పకుండా పెట్టాలని, నైవేద్యం జరగాలని చెప్పినది ఏది అంటే పాలలో బియ్యం పోసి ఉడికించి నెయ్యి కలిపినటువంటి పాయసాన్నం. అటువంటి నేతితో పాలతో కూడుకున్న పాయసాన్నాన్ని మధ్యాహ్నం వేళ సరస్వతీదేవిగా అమ్మవారికి నైవేద్యం చెయ్యాలి. అథవా తేనె నైవేద్యం పెట్టి పిల్లలందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వాలి. మొట్టమొదటైతే ప్రథమ స్థానం పాయసాన్నానికే, రెండవ స్థానం కనీసంలో కనీసం తేనె. కానీ ఇవాళ చాలా మంది ఏం చేస్తున్నామంటే మనం సరస్వతీదేవి మూర్తి ఒకటి పెట్టి పూజ చేస్తున్నాం. కాదు, అసలు నిజంగా సరస్వతీ పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు యథార్థమైన సరస్వతీ పూజగా శాస్త్రం ఏం చెప్పింది అంటే మీరు ఏది వాడతారో దాన్ని అక్కడ పెట్టిన మీద ఒక పసుపు తాడు పెట్టాలి. ఒక పసుపు తాడు దాని మీద పెడితే మీరు సర్వాభరణములతోటి సరస్వతిని పూజ చేసినట్టే. పిల్లలకి పూజ చేత కాకపోవచ్చు, అప్పుడు ఏం చేస్తాడు? యాదేందు తుషారహార ధవళ యా శుభ్రవస్తావృత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన అని శ్లోకం చెప్పి ఆ పచ్చటి తాడు దాని మీద వేసి నమస్కారం పెడతాడు. పచ్చటి తాడు వేస్తే సమస్త ఆభరణములను సమకూర్చినట్టు. అది ప్రసాదం. ఇప్పుడు సరస్వతి అనుగ్రహం అందులోకి వెళ్ళింది అని గుర్తు. అందుకని ఇప్పుడు పిల్లలు పూజ చేస్తే దేనికి చేయాలి? ఒక కళానికి పూజ చేయాలి. పూజ చేసి ఒక్కొక్కచో అనుగ్రహ ప్రసారానికి సరస్వతి హోమం చేసి శేషం ఉన్నటువంటి హవిస్సుని లోపల ఉన్న భస్మని తీసి జల్లి సరస్వతీదేవి ప్రార్థన చేసి ఆ కంకణంలోకి ప్రవేశించమని అడిగి ఆ కంకణాన్నే తాడుగా ఆ పెన్ను మీద ఇచ్చినప్పుడు కలం మీద వేయించి అక్షతలు ఒక్కదాంతో కొద్ది నామాలు చెప్పి పూజ చేయించి ఈ కంకణం పెద్దవాళ్ళని కట్టమని సరస్వతీ కంకణాన్ని కళాన్ని ఇచ్చి సరస్వతీ పూజ నాడు పిల్లల్ని పంపించాలి. అది సమాజంలో ఉన్న పెద్దల యొక్క కర్తవ్యం. అందుకే ఈ సంవత్సరం మనం చేస్తున్నప్పుడు ఇక్కడ సరస్వతీ పూజల్లో వచ్చిన పిల్లలందరికీ కూడా ఉచితం అన్న మాట అనకూడదు. ఉచితం కాదు, పెద్దవాడిగా అది నీ కర్తవ్యం, చేయించాలి. కాబట్టి పళ్ళెంలో చక్కగా కళాన్ని పెట్టి అక్షతలతోటి దాని మీద సరస్వతీ కంకణం పెట్టి సరస్వతీదేవికి గొప్ప హోమం చేసి ఆ కంకణాలు పిల్లలకిచ్చి పిల్లలు కలం మీద పెట్టి పూజ చేసిన తరువాత ఆ కళాన్ని ఆ కంకణాన్ని పట్టుకుని బయటికెళ్ళి కంకణాన్ని చేతికి పట్టుకుని కలంతో రాస్తారు. మొట్టమొదట శ్రీకారాన్ని కానీ ఓంకారాన్ని, పిల్లలతో ఓంకారం అంత మంచిది కాదు కాబట్టి శ్రీకారం పిల్లలతో ఆ పెనలో వ్రాయిస్తే శకార రకార ఈకారముల చేత శాక్తీయ ప్రణవమైనటువంటి శ్రీలోంచి సమస్తాన్ని కడిగి పైనుంచి కింద వరకు శ్రీసర్ అంటారు శంకరాచార్యుల వారు. చదువు ఒక్కటొస్తే చాలదు, దాంతో సంస్కారం నిలబడాలి. సర్వే వేద విదాశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సమృతా గుణైః అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. చదువుకున్న చదువు స్వార్థానికి పనికిరాకూడదు. నీరు నిలవుండిపోతే కంపు, తనలో చదువు తానులోనే ఉండిపోతే లోభబుద్ధితో కంపు, ఒకడికి పనికిరాదది. తను చదువుకున్న చదువు నిస్వార్థంగా ఏదీ కోరకుండా ప్రవహించాలి. అలా ప్రవహించేటట్టు విడిచిపెట్టిన వాడెవడో వాడు మేఘం లాంటి త్యాగమూర్తి, వాడు గోవు లాంటి వాడు. పుట్టి గట్ల మీద ఉన్నటువంటి పసరిక తిని మనకి పనికి మాలినటువంటి కాలవలలో నీళ్లు తాగి ఎక్కడికో వెళ్ళి పడుకుని కడుపులోకి తిన్నటువంటి గడ్డి ముద్దల్ని మళ్ళీ వెనక్కి తెచ్చి నెవరవేసి బాగా నవిలి కడుపులోకి తీసుకుని పాలు తయారు చేసుకున్నటువంటి ఆవు తన దూడ ప్రేమతో వచ్చి ముట్టి పెట్టి నాకు గుద్దులు గుద్ది శిరమలను పట్టుకుని చప్పరించేటప్పటికీ ఇంత కష్టపడి తయారు చేసిన పాలు నీకెందుకు ఇవ్వాలని అడగకుండా విడిచిపెట్టేస్తోంది. విడిచిపెట్టడం వచ్చు తప్ప వెనక్కి తీయడం ఆవుకి చేత కాదు. అందుకని గోవు పూజనీయమైంది. తాను ఎంతో కష్టపడి ఇంటి దగ్గర కూర్చుని ఎన్నో ఒత్తిళ్ల మధ్యలో ఎన్నో గ్రంథాలు చదువుకుని ఎన్నో విషయాలు తాను అవగతం చేసుకున్నటువంటి ఇన్ని విషయాల్ని నేను చెప్పినప్పుడు అయోమయంతో ఇతరులకు అర్థం కాకుండా ఉండడం కాకుండా అర్థమయ్యేటట్టుగా చెప్పాలనేటటువంటి జిజ్ఞాసతో కిందకి దిగి వచ్చి చెప్పండి అని పాదములు పట్టుకున్నంత చేత చెప్పకుండా ఉండలేక తనకు వచ్చిన దాన్ని అంతటినీ చెప్పేసి అమ్మయ్యా నేను చెప్పేశానని సంతోషపడి వెళ్ళిపోయిన వాడెవరున్నాడో వాడు గోవు లాంటి వాడు.
ఆవు ఎలా పూజనీయమో వాడు అలా పూజనీయుడవుతాడు. కాబట్టి కేవలము కలంచిలో ఉండడం కాదు, దాంతో పాటుగా స్వార్థ త్యాగం అవసరము. త్యాగేనైకే అమృతత్వమానసు. వచ్చిన చదువు సంస్కారంగా మారాలి, సమాజ హితమునకు పనికి రావాలి, అది శీల వైభవము కావాలి. అందరూ రామచంద్రమూర్తులు కావాలి అంటే ఆ కలంతో పాటుగా ఆ సంస్కార వైభవాన్ని అందించగలిగిన కంకణాన్ని బహూకరిస్తారు. అందుకని సర్వాభరణాలంకృత అయినట్లుగా సూత్రాన్ని వేస్తారు, లేదా కంకణాన్ని వేసి కంకణ సహితంగా ఆ ఆయుధం అంటే కలం, ఎవరు ఏది వాడి ఆయుధం, దాన్ని ఇస్తుంటారు. ఇప్పుడు నాకు చెప్పండి ఒక్క విషయం, ఎక్కడో ఏదో దేశంలో అందరినీ గుర్తిస్తారు, శ్రామికులందరినీ గౌరవిస్తారు, ఎవరో కొంతమందినే గౌరవిస్తారు, కొంతమందిని గౌరవించరు, చాలా చులకనగా చూస్తారని చెప్పేటటువంటి వాళ్ళకి సరస్వతీ పూజ ఒక గుణపాఠం. ఎవరైనా సరే ఆఖరికి భర్తకి ప్రేమ మీర అన్నం వండి పెట్టేటటువంటి భార్య యొక్క సాధనమైన కత్తిపీటకు కూడా భార్య పువ్వెయ్యొచ్చు ఆ రోజునంటే, అసలు ఈ దేశంలో ఎవరి యందు ఏ రకమైనటువంటి గుణము ఉన్నా సరస్వతి కటాక్షంగా ప్రవహిస్తున్నా ఆ రోజున ఆ పనిముట్టికి పూజ చేసి ఆయుధ పూజ అని చెయ్యడం ఈ దేశ సంస్కారంగా ఉంది అంటే, అసలు ఈ దేశంలో శ్రామికులకున్నంత గౌరవం సరస్వతి కటాక్షంగా సరస్వతి స్వరూపాలుగా ఇతరులకుందా? నా ఇల్లు నేను కట్టుకోగలనా, ఉపన్యాసం చెప్పగలనని తాపి పట్టుకుని అద్దడం రావాలి. ఒక తాపీ మేస్త్రికి తాపీ ఆయుధం. నేల సమానంగా ఉందా, తూమటు పెడితే నీళ్లు వెడతాయా వెళ్ళవా అన్నప్పుడు ఒడంబం వేసి చూసేటటువంటి మేస్త్రి ఉంటాడు. ఆ ఒడంబం పెడితే అందులో ఉన్నటువంటి గోళి ఇటు పక్కకి వంగాలి. ఆ ఒడంబం వేసి చూసి శంఖం లాంటి దాన్ని తాడుతో పట్టి దింపి ఇలా చూసి ఒక్క అంగుళం పలచ తీసేయరా మాలంటాడు. అంటే ఆ సిమెంట్ తీసేసి కొంచెం వాలు చేస్తారు. అది చూసిన వాడికి నీటి పారుదల పల్లా వెళ్ళేటట్టుగా ఎలా నేల కట్టాలో తెలిసి ఉండడం వాడి సరస్వతీ కటాక్షం, వాడికి ఒడంబం ఆయుధం. ప్రతి శ్రామికుణ్ణి గౌరవించి సరస్వతీ పూజ చేయడం ఈ దేశానికి తెలిసి ఉన్నట్టు అసలు దేశాలకు తెలుసా? ఈనాటిదా సరస్వతీ పూజ? కాదు, ఎప్పటి నుంచి వస్తోందో. అంటే అసలు శ్రామికులను గౌరవించిన దేశం అంటూ ఏమైనా ఉంటే ఈ దేశమే. అంత గౌరవించింది. దాన్ని పాడు చేసుకుని విడిచిపెడితే తప్పు మన సిద్ధాంతాన్ని ఎందుకు అవుతుంది? ఒక వైద్యుడు తప్పుగా వైద్యం చేసి ఉండొచ్చు, అది ఆ వైద్యుడికి శాంతి తెలియదేమో, కానీ వైద్య శాస్త్రానికి అంతటికి తప్పు కాదుగా. ఎవరో తెలియగా ఒక విషయాన్ని ఇంకొకలా చెప్పి ఉండవచ్చు. అంత మాత్రం చేత అసలు సంస్కార వైభవమే ఇందులో లేదని చెప్పడం సాహసం కాదు. అంత గొప్ప పూజ సరస్వతీ పూజ. ఆ సరస్వతీ పూజ శారదా నవరాత్రుల్లో అంతర్లీనంగా వస్తుంది. ఆ సరస్వతి యందు ఒక విశేషం ఉంటుంది. శంకరాచార్యుల వారు దాన్ని 2 రూపాలుగా చెప్పారు. ఒకటి ప్రాథమిక స్థాయిలో తన అభ్యున్నతికి కారకమవుతుంది. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నేను మీతో ఇందాక మనవి చేశా కదా, ఒక్క తల్లే ఆ కామాక్షే